మీ కుటుంబము ఆశీర్వాదంగా ఉందా, శాపగ్రస్తంగా ఉందా అంటే ఇమ్మీడియట్గా మన ఆలోచనలు ఎన్ని కష్టాలు ఉన్నాయో వాటి మీదకి వెళ్ళిపోతుందండి. ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని డబ్బాలు ఖాళీగా ఉన్నాయో, మనకున్న బ్యాంక్ అకౌంట్లో ఖాళీ బ్యాంక్ అకౌంటో ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుందండి. మన మైండ్ అక్కడికే వెళ్ళిపోతుంది. కానీ నీ క్రైస్తవ కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబము. ఖాళీ డబ్బాలు చూసినా సరే, ఖాళీ అకౌంట్లు చూసినా సరే, నీవు నమ్మాల్సింది వాటిని బట్టి నువ్వు ఆశీర్వాదంలో లేవు అని డిసైడ్ అవ్వకూడదు. కారణం ఏంటంటే నిన్ను ఆశీర్వాదములోకి పిలిచిన వాడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు. నీవు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా నీ డబ్బాలన్నీ నిండుతాయి. నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా నీ అకౌంట్ నిండుతుంది. నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా నీ శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా నీవు చేయనదంతయు సఫలమవుతుంది. నువ్వు ఆశీర్వదింపబడిన నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు ఆశీర్వాదం ఉందా లేదా చూసుకునే స్థితిలో కాదు నీ క్రైస్తవ జీవితం. నీవు ఆశీర్వదింపబడిన వ్యక్తివి. ఇక నీవు ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. మళ్ళీ అర్థం చేసుకుందాం. ఏంటంటే మనము బ్లెస్డా కాదా అని దేన్ని బట్టి చూస్తాం? అద్దం ముందర నిలబడిన మన డ్రెస్సు మనం చూసుకొని ఆ డ్రెస్సు మంచిదైతే పర్వాలేదు, లేదంటే ఆ డ్రెస్సును బట్టి అనుకుంటాం కదా. ఏదైనా మనకున్న పరిస్థితిని బట్టి చూసుకొని దాన్ని బట్టి నేను బ్లెస్డా కాదా అని నిర్ణయించుకుంటాం. కానీ ఇది మామూలు మనుషులు చేసే పని. నీకున్న పరిస్థితులు, నీకున్నటువంటి దాన్ని చూసుకొని నువ్వు బ్లెస్డా కాదా అని ఆలోచించుకునేటువంటిది కాదు. నీవు యేసుక్రీస్తునందు ఆశీర్వదించబడిన వ్యక్తిగా, కుటుంబంగా నువ్వు ఉన్నావు. ఇక అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు. ఎక్కడెక్కడైతే నీకు ఆశీర్వాదం కనపడలేదో, బ్లెస్డ్ లైఫ్ కనపడలేదో, అక్కడంతా నువ్వు బ్లెస్డ్గా కనబడినట్లుగా ఆ బ్లెస్సింగ్ను చూడడానికి నువ్వు క్రైస్తవ కుటుంబాన్ని జీవిస్తున్నావు. ఓకే, అర్థం చేసుకుందామండి. పరిస్థితులను బట్టి మనము బ్లెస్డ్ కాదని అనుకుంటే ఏ రోజు కూడా నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని రుచి చూడలేవు, ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండలేవు. దేవుడు అబ్రాహామును పిలిచిన రోజే దేవుడు అబ్రాహామును పిలిచిన రోజే దేవుడు అబ్రాహామును మరి పిల్లలు పుట్టారా వెంటనే? మరి పిల్లలు లేరు కాబట్టి అబ్రాహాము ఆశీర్వాదంలో ఉన్నట్ట లేనట్ట? చెప్పాలి. దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వదించబడిన జీవితంలో అబ్రాహాము కొనసాగుతుండగా అబ్రహాం అయిపోయాడు. నిర్జీవమైన పరిస్థితుల్లో సంతానం కలిగింది. అదే పరిస్థితుల్లో రాజులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దీన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా తర్వాత ఆశీర్వాదాన్ని చూస్తావు. అంతేగాని నీకు ఆశీర్వాదం లేదు అన్న దాన్ని బట్టి నేను ఆశీర్వాదంలో బ్లెస్డ్ కాదు అని నువ్వు అనుకుంటే అది డెవిల్ యొక్క కుయుక్తి.